నమస్కారం. ఈ రోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా వస్తున్నారు. ఇద్దరు ప్రస్తుతం 2024 నుంచి ఎంతో చక్కగా అన్యోన్యముగా హత్తుకుంటూ మొత్తుకుంటూ చక్కగా ముద్దులిచ్చుకుంటున్నారు. అలాగే 2019లో ఎలాగున్నారు అన్ని విషయాలు తెలుసుకుందాము. వీరిద్దరూ కూడా మహానటులు. ఇకపోతే నేను ముఖ్యంగా మోడీ గారి ప్రసంగాన్ని హిందీ నుంచి డబ్ చేసి తెలుగుకి ఆయన వాయిస్లోనే ఏఐ ద్వారా అన్ని వీడియోలు క్రియేట్ చేశారు. ఆయన గతంలో 2019లో ఏం మాట్లాడారో, చంద్రబాబుని అలాగే చంద్రబాబు మోడీ గారిని ఎలా దూషించాడు, అన్ని విషయాలు ఒకరినొకరు ఎలా భూషణలు చేసుకున్నారు అన్ని కూడా హిందీలో కాకుండా అందరూ కూడా తెలుగులో వింటారని, మన యొక్క ఆంధ్ర ప్రజలకందరికీ కూడా ఈ యొక్క ఇద్దరు ఊసరి వెల్లుల కథలు తెలియాలని చెప్పి నేను ఎంతో ముచ్చటపడి వీరిరువురి వాయిస్ను చక్కగా చేశారు. దయచేసి మీరు ఓపికతో చివరి వరకు చూడండి. పూర్తిగా బరితెగించి సిగ్గు విడిచిపెట్టిన చంద్రాలైతేనేమి, గతాన్నంతా మర్చిపోయినటువంటి మోడీ అయితేనేమి, ఈ ఇద్దరి నటనలన్నీ కూడా మనము చూసి సంతోషిద్దాము. ఒక్కసారి బాబు గారు మీరు మొదలు పెట్టండి మీ సొల్లు. కానీ నీదే లేటు. I'm appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా బాబు గారు జాకే పెట్టి మోడీ గారిని పైపైకి లేపేస్తున్నారు. ప్రపంచంలోనే ఆయన నెంబర్ 1 నాయకుడు అంటున్నారు. గతంలో గల్లీ లీడర్ కాదు కదా, ఎందుకు పనికిరాడు, తమిళలో ఆయనకు పెళ్ళమంది తెలుసా అన్నాడు. ఇంత నీచంగా మాట్లాడిన వారు మరి మోడీ దేవి జన్మో నాకు అర్థం కావడం లేదు. అన్నీ మర్చిపోయి బాబు నాలింగనం చేసుకొని సంకలు గుద్దేసుకుంటున్నారు. భజనకి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ భజన అంటే మోడీకి సిగ్గు లేదు, మన చంద్రానికి అసలే సిగ్గు లేదు. నాకు తెలిసి వీరిద్దరికి సిగ్గు లజ్జ అనే పదాలు వీరి డిక్షనరీలో లేవు కాబట్టి, వీరికి అర్థం తెలియదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. గట్టిగా అప్పుడు నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ నాకు కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కూడా అంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టిన నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి బాబు గారు, ప్రపంచంలో ఎంతో మంది నాయకులు ఉంటారు, కానీ నీ అంత సిగ్గు లేనటువంటి జన్మ ఏ నాయకుడికి లేదు బాబు గారు. మరి మీరు ఏ నక్షత్రంలో పుట్టారో, మరి మీరు రోజు కడుపుకి ఏం తింటున్నారో నాకు తెలియదు గాని అప్పుడే మోడీని తిడతావు, ఇప్పుడేమో పొగుడుతున్నావు అంటే నిన్నేమనాలా? 5 పైసలకు పనికిరాడు మోడీ అన్నావు. అటువంటి వాడు ఈ రోజు 2026 వచ్చేటప్పటికి ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అందరూ భజన చేయమని చెబుతున్నావంటే నువ్వు కడుపుకైతే అన్నం తినలేదు, తప్పకుండా నువ్వు అదే తిన్నావు. కానీ మరి 2024లో నీ భజన ఇంకా ఉంది కదా, మొదలు పెట్టు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా? నిజమా? అవునా కాదా? మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు. ఏమన్నారు బాబు గారు? మోడీ అంటే భవిష్యత్తు. ఎవరి భవిష్యత్తు? నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు. కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాదు, నీ భవిష్యత్తు కోసమే నువ్వు అప్పుడే తిట్టి ఇప్పుడు సంకెక్కేసి నాకేస్తున్నావు మోడీ అంటే. మరి నిన్నేమనాలా? మీ ఇద్దరు తన్నుకుంటుంటే అబ్బబ్బబ్బా అయ్యో అనాలా? మీరిద్దరూ కలుసుకుంటే ప్రజలు ఏకమైపోవాలా? కడుపుకు అన్నం తిన్నావా, శుద్ధం తిన్నారా బాబు గారు మీరు? మోదీ అంటే
ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. బాబు గారు, మీ దేవుడు మోడీ అప్పుడే దేవుడైపోతాడు, అప్పుడే రాక్షసుడైపోతాడు. ప్రస్తుతానికి మీ కేసుల నుంచి బయటపడడానికి మోడీ తప్ప ఎవరు దిగులేరు కాబట్టి మోడీ కాళ్ళు పట్టుకున్నావని నాకు అర్థమైంది. ఇకపోతే మోడీ గారు వచ్చారు. మోడీ గారు గతంలో ఎక్కడైనా గానీ ఎంతో చక్కగా నర్ఘలంగా హిందీలో ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాలన్నిటినీ కూడా డబ్ చేయడం జరిగింది. ఈ డబ్బింగ్ వీడియోలన్నీ మీరు చక్కగా తెలుగులో వినండి. మన యొక్క మోడీ గారు చంద్రబాబు నాయుడిని గతములో ఎలా మాట్లాడాడు, ఏ విధంగా ఆయన్ని తిట్టారు అన్ని విషయాలు తెలుసుకుందాం. మొదలు పెట్టండి మోడీ గారు. నేను ఆశ్చర్యపోతున్నాను. సీఎం గారికి ఏమైందో ఏమో, ఆయన నాకంటే సీనియర్ అని మాటి మాటికి గుర్తు చేస్తున్నారు. దీంట్లో వివాదం ఏముంది? మీరు సీనియరే. అందుకే మీ గౌరవానికి నేనెప్పుడు ఏ లోటు రానివ్వలేదు. మీరు సీనియరే. పార్టీలు మారడంలో, కొత్త పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో మీరు సీనియర్. మీ సొంత మామగారి వెన్నుపోటు పొడవడంలో మీరు సీనియర్. వెన్నుపోటు పొడవడంలో మీరు సీనియరే. ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్. కానీ ఆ విషయంలో నేను మాత్రం సీనియర్ని కాదు. నిన్న తిట్టిన వాళ్ళ ఒడిలో ఇవాళ చేరడంలో మీరు సీనియర్. మోడీ గారు ఎంతో చక్కగా బాబు గారి గురించి 2019లో చెప్పారు. మరి మీరు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు కదా. మిమ్మల్ని తిట్టిన వారి సంఖ్యకి బాగా నాకుతూ తిరుగుతున్నావు కదా. అంటే నీకు కూడా సిగ్గు లజ్జ లేదు. అంటే మీ ఇద్దరికి సిగ్గు లజ్జ అనేటువంటివి మీ డిక్షనరీలో లేవని మీరు ఒక్కసారి నిరూపించారు. మీరు దేవుడండి మోడీ గారు. ఆంధ్ర కళలను ముక్కలు చేయడంలో మీరు సీనియర్. మిత్రులారా, గౌరవం గౌరవమే, కానీ ప్రజా ప్రయోజనాల్లో ఆయన విఫలమైతే, తన మాటలు వాగ్దానాలు తప్పితే దేశ సేవకుడిగా నేను ఆయనకి ఖచ్చితంగా గుర్తు చేస్తాను. దేశాన్ని పొగలో వదిలేసిన వాళ్ళు ఇప్పుడు దేశంలో అబద్ధాల పొగ వ్యాపిస్తున్నారు. అబద్ధాల పునాదులపై మహా కల్తీ ఆట ఆడుతున్నారు. అలాంటి వారితో తిరగడం వల్ల ఇలా జరిగింది. ఇక్కడి ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విజన్ మర్చిపోయి మోదీని తిట్టే కాంపిటీషన్ లోకి దూకేశారు. మిత్రులారా, ఆయన మాట ఇచ్చారు, ఆంధ్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మారుస్తానని. కానీ ఆయనే యూటర్న్ తీసుకున్నారు. అమరావతి నవనిర్మాణం చేస్తానన్నారు. కానీ ఇప్పుడు తన సొంత పునర్నిర్మాణంలో పడ్డారు. మిత్రులారా, నేను ఎక్కడో ఇక్కడి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చదువుతున్నాను. ఆయన చెప్పారు, మోదీకి వెల్త్ క్రియేషన్ రాదని. ఆయన ఇది కూడా క్లెయిమ్ చేశారు, తనకు మాత్రం లోకేష్ తండ్రి గారికి వెల్త్ క్రియేషన్ వచ్చని, మరియు ఆయన దీనికోసం కష్టపడుతున్నారని కూడా. మిత్రులారా, ఆయన నిజంగానే నిజం చెబుతున్నారు, నిజంగా కరెక్ట్ గా చెబుతున్నారు. అమరావతి నుంచి పోలవరం వరకు వాళ్ళు ఇదే ఆరాటంలో ఉన్నారు, వాళ్ళ సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికే. అందుకే ఈ కావలి వాడితో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. మోడీ గారు ఎంత చక్కగా నటిస్తున్నారండి. ఒకరికి మించిన వారి ఒకరు. బాబు గారికి నటనకు అస్కారు తుస్కార్ అయితే మీ నటనకి ఏమివ్వాలో నాకు అర్థం కావడం లేదు. ఇంత నటన ఎక్కడ నేర్చుకున్నారండి? ఏమన్నారు మీరు? కావాలి వారా? అది చౌకీదార్. ఎవరికి చౌకీదారు? ఆయన మూటలు కట్టి సింగపూర్ కు తోలేస్తుంటే చూస్తూ ఉన్నారు. అదా చౌకీదారు? ఏం మాట్లాడుతున్నారు మోడీ గారు? మీరు కూడా సిగ్గు లజ్జ మానము అభిమానము మీ యొక్క నరనరాల్లో లేదు మోడీ గారు. ఇకపోతే మోడీ గారు, ఆంగ్లంలో మీరు చక్కటి
ఎంతటి పాండిత్యాన్ని కనపరుస్తారని తెలిసింది. 2 పదాలు చెప్పండి. SON సన్ను, SUN సన్ కి కొంచెము తేడా చెప్పండి. ఇంగ్లీష్ లో 2 పదాలు ఉన్నాయి తెలుసా? ఒకటి SUN, ఇంకోటి SON. ఏప్రిల్ 11వ తేదీ నాడు ఆంధ్ర ఎన్నికల్లో ప్రతి ఓటు వేసేటప్పుడు ఆ రోజు మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ లో SUN సన్ రైజ్ అవుతుంది. రాసి పెట్టుకోండి. అవినీతికి SON సన్ సెట్ అవుతుంది. ఆయన మాట్లాడుతూ మంది సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఇది, ఆయన దాన్ని వక్రీకరించి సన్సెట్ అని మాట్లాడుతున్నాడు. మీకు పిల్లలు లేరు కాబట్టి నీకు ఆ వాత్సల్యం తెలియదు నరేంద్ర మోడీ గారు. నీకు బాంధవ్యాలు తెలియవు, కుటుంబం తెలియదు, అదే మరిగా స్నేహం తెలియదు, అదే మరి నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్ప ఒక అనుబంధం తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఒక మెషిన్ మారిగా రోబోకు నరేంద్ర మోడీకి వ్యత్యాసమే లేదు. మానవత్వం ఉండాలి, మనుషుల్లో సంబంధాలు ఉండాలి, విలువలు కూడిన రాజకీయాలు చేయాలి. అలాంటి విలువలు కూడిన రాజకీయం చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. పోలవరం డ్యాం ఈ ఉద్దేశానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్ట్ 7 దశాబ్దాలుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రైతుల అవసరాలను చూసి కేంద్ర ప్రభుత్వం దాదాపు 7,000 కోట్లు రాష్ట్రానికి రిలీజ్ కూడా చేసింది. కానీ ఈ ప్రాజెక్టు సాగుతూనే ఉంది. ఇక్కడి ప్రభుత్వం దీని ఖర్చును పెంచుతూనే పోతోంది. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. పోలవరం ఇచ్చానంటాడు. ఏంటి మీరు ఇచ్చింది పోలవరం? 7 మండలాలు ఆ రోజు నేను చెప్పాను. మీరు కానీ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. విన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి మాటలు. వీరికి నచ్చినప్పుడేమో పొగుడుకుంటారు, నచ్చనప్పుడేమో ద్వేషించుకుంటారు, బూతులు తిట్టుకుంటారు, పెళ్ళాలను తిట్టుకుంటారు, కొడుకులను తిట్టుకుంటారు, మనుషులు కాదంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసిపోతే దేశ ప్రజలందరూ కలిసిపోవాలా? మీరు మరి కడుపుకు అన్నమైతే తినడం లేదు, గ్యారెంటీగా మీరు అదే తింటున్నారు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రజలందరూ చూస్తున్నారు. మీ యొక్క వెకిలి వేషాలు, మీ యొక్క ఊసర వెళ్ళే నాటకాలన్నీ కూడా ఎంతకాలం నటిస్తావయ్యా? అప్పుడే తిట్టావు మోడీ పెళ్ళాన్ని, మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు సంకనాకేస్తున్నావంటే అంటే మీ ఇద్దరు గనక అత్తుకుంటే గనక ప్రజలందరూ చప్పట్లు కొట్టేసి అబ్బా 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 అనాలా? లేదంటే కనుక మీరు ఒత్తుకుంటే మాత్రమే మేము అయ్యయ్యో అయ్యయ్యో అనాలా? కడుపుకు అన్నం తినే వాళ్ళ ప్రవర్తించండి. మీ ఇద్దరికి కూడా 2029లో కర్రు కాచి పిర్ర మీద వాత పెట్టడం ఖాయము. ఇంకపోతే మోడీ గారికి తప్పకుండా బొద్దింకలతో మాత్రము ముప్పు తప్పదు. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పాల్సిన పని లేదు. బాబు గారి పని అయిపోయిందని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. ఇదండి ఈ యొక్క ఊసర వెల్లుల యొక్క నిజ స్వరూపాలని మీకు ఆవిష్కరించిస్తున్నాను. ఇంతకంటే మనం ఏమీ చెప్పలేము. అందరికీ నమస్కారము. బాయ్.